హాయ్ ఫ్రెండ్స్, చాలా డేస్ తర్వాత వీడియో చేస్తున్నా. యాక్చువల్లీ వీడియో చేయొద్దు అనుకున్నా, బట్ జరుగుతున్న ఇన్సిడెంట్ తట్టుకోలేక వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. అసలు ఆ మదనపల్లిలో ఏం జరిగింది, గోపీనాథ్ స్వర్ణలత ఆ వాళ్ళ పాపను ఎలా కోల్పోయింది, కులవర్ధన్ అసలు ఏం చేశాడు, వాడి చావుకి గల కారణాలు ఏంటి, ఆ పాపని ఏ విధంగా చంపాడు, అసలు ఆ పాపకి గవర్నమెంట్ ఇచ్చే ఎక్స్క్రిషియా ఏంటిది అనేది ఇంకా మరిన్ని విషయాల కోసం మనం ఈ వీడియో పూర్తి డీటెయిల్స్ తెలియజేద్దాం. ఛానల్ ఇంతకుముందు మీరు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ప్రెస్ చేసుకోండి, అప్డేట్స్ అనేవి వస్తుంటాయి. సో లెట్స్ గో టు స్టార్ట్ టాపిక్. అసలు మదనపల్లిలో ఆ ఊర్లో ఆ ఇంట్లో 6 మెంబర్స్ ఉంటారు. గ్రాండ్ పేరెంట్స్ అండ్ పాప పేరెంట్స్, ఇద్దరు పిల్లలు. ఈ పాప 7 సంవత్సరాలు, వాళ్ళ అమ్మ నాన్న చిన్న పని చేసుకుని కూలి చేసుకునే వాళ్ళు అనమాట. అంటే చిన్న చిన్న షాపులలో అట్లా పని చేసేవాళ్ళు అనమాట. సో వాళ్ళమ్మ మండే రోజు ఇన్సిడెంట్ జరిగింది. మండే రోజు ఆ పాప కిడ్నాప్ చేసింది. ఆ పాపని ఆ రోజు మండే రోజు వాళ్ళ అమ్మగారు తీసుకొని వెళ్ళడానికి, అంటే స్కూల్ లేదు కాబట్టి తనతో పాటు తీసుకెళ్తా అంటే పాప, నేను నానమ్మల ఇంటి దగ్గర నుంచి చదువుకుంటా, నానమ్మలు ఉన్నారు కాబట్టి నువ్వు వెళ్ళి మమ్మీ ఇంటికాడనే ఉంటా అని చెప్పింది అనమాట. అయితే ఆ రోజు సాయంత్రం 4 o'clockకి పాప మిస్ అయింది. సో ఆ విషయాన్ని అలా గ్రాండ్ పేరెంట్స్ ఐడెంటిఫై చేసి చుట్టూ వెతకడం అనేది చేశారు. సో పాప ఎంత వెతికినా కనిపించేసరికి వాళ్ళ కోడలు స్వర్ణలతకి ఇంటిమేట్ చేశారు, మీ పాప ఎలా కనిపించలేరా అని. సో ఆమె వచ్చి చూసింది, ఆమెకి దొరకలేదు, చుట్టుపక్కల మొత్తం వెతికింది. తను వచ్చి వాళ్ళ హస్బెండ్ గోపీనాథ్కి చెప్పాడు. చెప్తే తను వచ్చి మొత్తం వెతికాడు అనమాట, దొరకలేదు. లాస్ట్కి ఫైనల్గా 6 o'clockకి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారనమాట పోలీస్ స్టేషన్కి వెళ్ళి. సో పోలీసులు అన్నగా పెట్టి ఎతుకుతూ ఉన్నారు. బట్ వీళ్ళకి ఆ ఊర్లో ఉన్న కొంతమంది ఏం చెప్పారంటే, కులవర్ధన్ మీద ఇంతకుముందు అంటే తను మామూలుగా చిన్నపిల్లలతో మిస్బిహేవ్ చేయడం అండ్ గంజాయి అడిక్ట్ అవ్వడం, అతని మీద ఇంతకుముందు కేసులు ఉండడం, ఇవన్నీ చూసుకొని తన గురించి చెప్పారన్నమాట. ఆ డౌట్ రాని వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అడిగి డోర్ కొట్టారు. బట్ ఎంత డోర్ కొట్టినా డోర్ అనేది ఓపెన్ అవ్వలేదు, చేయలేదు ఎవరు. సో వీడియో పెట్టి చూస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం, మొబైల్తో లోపల పెట్టి చూస్తే సో పడుకొని ఉన్నాడు మనోడు కులవర్ధన్, లేవలేదు. సో ఆ రోజు నైట్ వెళ్ళిపోయారన్నమాట అంతా ఇంటికి. నెక్స్ట్ డే పోలీసులు సీసీ క్యామ్స్ బేస్ చేసుకొని చూస్తే కులవర్ధన్ ఆ పాపను తీసుకెళ్ళిపోయినట్టు ప్రూఫ్ దొరికింది. దానివల్ల ఇంటికి వచ్చి చూస్తే డ్రమ్లో పాప చనిపోయి ఉందన్నమాట. సో డోర్ తీసింది వాళ్ళ మదర్, అంటే కులవర్ధన్ వాళ్ళ మదర్. అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళ అమ్మగారు ఇంట్లోనే ఉన్నారు. సో 2 రూమ్లో ఈడొక రూమ్లో ఉంటే వాళ్ళ అమ్మ ఇంకో రూమ్లో ఉంది. సో నెక్స్ట్ అక్కడ ఉన్న జనాలందరూ ఒక్కసారి వివచ్చంగా పడిపోయారు అనమాట మన కులవర్ధన్ మీద, కొట్టడానికి వచ్చేసారు. అప్పుడు పోలీసులు అతను ప్రొటెక్ట్ చేసి తప్పించారు అక్కడి నుంచి. సో పోలీసులను డిమాండ్ చేశారన్నమాట, పబ్లిక్ మాకు ఇచ్చేయండి, తను ఇంకా ఎన్కౌంటర్ చేసేయండి, నేను మాకు హ్యాండ్ ఓవర్ చేసేయండి అని చెప్పేసి. అది తట్టుకోలేక పోలీసులు మళ్ళీ వెనక్కి పిలిచారన్నమాట రమ్మని. సో అప్పటికే మన కులవర్ధన్ అనేవాడు ఎస్కేప్ అయిపోయాడు. ఎందుకంటే పోలీసుల కథనం ప్రకారం పోలీసు తీసుకెళ్లేటప్పుడు అక్కడ డ్రైవర్ అండ్ కులవర్ధన్ ఇద్దరే ఉన్నారు వెహికల్లో. సో తను పారిపోవడం జరిగిందనమాట. ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ ఆ పాప అక్కడ ఊర్లో జనాలంతా పోలీసుల దగ్గర గొడవ చేస్తున్నప్పుడే వాళ్ళ మదరు హైవే మీద ధర్నాకి దిగిందనమాట. సో తనని ఎన్కౌంటర్ చేశారని చెప్పేసి కులవర్ధన్ని. ఆ రోజు నైట్ 8 గంటలకి బాడీని పోస్ట్ మార్టం చేస్తే 8:40కి ఆ పాప డెడ్ బాడీ అనేది పేరెంట్స్ హ్యాండ్ ఓవర్ చేశారు. నెక్స్ట్ డే తన పాప అంత్యక్రియలు జరిగినాయి. నెక్స్ట్ వచ్చేసరికి కలసాని వారి వీధి ఆ ఊరిలో చెరువులో ఒక డెడ్ బాడీ కనిపించింది. ఆ డెడ్ బాడీ కనిపించిందని అక్కడ లోకల్లో ఉన్న గ్రామస్తులు పోలీసులకు ఇంటిమేట్ చేసి అక్కడికి వచ్చి చూస్తే కులవర్ధన్ ఉన్నమాట. సో కులవర్ధన్ డెడ్ బాడీని కులవర్ధన్ అని ఐడెంటిఫై చేయాలంటే వాళ్ళ తరపు ఎవరు వాళ్ళు ఉండాలి. సో ఎవరున్నారంటే వాళ్ళ అమ్మగారికి వెళ్ళారు. సో వాళ్ళ బాబాయ్ వాళ్ళు అదే ఊర్లో ఉంటారు. వాళ్ళ బాబాయ్ వాళ్ళు పోలీసు వాళ్ళు పిలిస్తే, వాడికి మాకు ఏ సంబంధం లేదు, వాడు ఇలాంటి వాడు అని చెప్పేసి మేము ఎప్పటి నుంచో బాండింగ్ బ్రేక్ చేసుకున్నాం, దయచేసి మమ్మల్ని లాగొద్దు, ఆ వేస్ట్ గాడికి మాకు సంబంధం లేదని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో గ్రామస్తులకి ఇచ్చే ఇంపార్టెన్స్, గ్రామస్తులు లాగానే మమ్మల్ని చూడండి తప్ప వాడి రిలేటివ్స్కి మమ్మల్ని అయితే కన్సిడర్ చేయదు, అట్లీస్ట్ పోల్చొద్దు దయచేసి అనేసి వాళ్ళ బాబాయ్ వాళ్ళ రిక్వెస్ట్ అనమాట పోలీస్ డిపార్ట్మెంట్కి.
సో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అండ్ డిఐజీ వీళ్ళు ఇచ్చిన భరోసాతో సో అంత్యక్రియలు చేయడం, అక్కడి నుంచి వెళ్ళిపోవడం అది జరిగిందనమాట. నెక్స్ట్ డే మనోడు చనిపోవడం జరిగింది. కర్మఫలం ఎవరిని వదిలిపెట్టదు చూడండి. వితిన్ 24 అవర్స్లోనే వాడు ఏ పాపనైతే వాటర్లో నుంచి ప్రాణాలు తీసాడో సో అదే వాటర్కి వాడు బలవడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఒక ఇన్సిడెంట్, పాప పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో పాప వాటర్లో మునిగిపోవడం వల్ల ప్రాణం పోయిందని ఉంది. అండ్ అత్యాచారం జరిగిందని, అంటే అత్యాచారం చేశాక కూడా పాప చనిపోలేదు. ఓకేనా, మరి ఆ పాపని వీడు గంజాయి మత్తులో పడుకుని ఉంటే అత్యాచారం అయిపోయాక వాళ్ళ మదర్ చంపిందా లేదంటే వీడే వాటర్లో చంపాడా తెలియదు. బహుశా ఆ టైంలో వాళ్ళ అమ్మ కనీసం అమ్మతత్వం తనకుంటే దాని తత్వం ఉన్నా సరే ఆ పాపని కనీసం ఎస్కేప్ చేసిన ఒక తల్లి తండ్రికి బిడ్డ లేని బాధ అది వర్ణాతీతం. అది ఎవరు చెప్పలేము, అది అందరికి మనం ఊహించుకుంటేనే అది ఊహించుకోలేనిది. సో అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండేది. బహుశా ఆ తల్లి అసలు ఆ తల్లి కాదనుకోవాలి, ఎంత వేస్ట్ అంటే అంత వేస్ట్. నాకు కోపం మామూలుగా వస్తలేదు, బట్ ఏం చేయలేము. సో అండ్ దీనికి సంబంధించి నేను కొన్ని చెప్పాలనుకున్నాను. నెంబర్ 1, పేరెంట్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. కేర్ఫుల్నెస్ అంటే బిడ్డ ఒకటి కంప్లైంట్ ఇచ్చిందంటే బిడ్డ మీద నువ్వు ఎందుకు వెళ్ళావు, నువ్వు ఎందుకు మాట్లాడావు, అసలు వాడు పక్కన ఎందుకు కూర్చున్నావు, వాడితో నీకేం, ఇలా కాకుండా భరోసా ఇవ్వగలిగితే. అంటే చిన్న ఇన్సిడెంట్ చెప్పేది దీనికి సంబంధించి రీసెంట్లీ అంటే కొన్ని డేస్ బ్యాక్ జరిగింది, బట్ రియల్గా జరిగింది. అది అదేంటంటే సొంత మేనమామ పాపతో మిస్బిహేవ్ చేయడం జరిగింది. ఆ పాప పేరెంట్స్ చెప్పింది మా అమ్మ ఇలా చేస్తున్నాడు అని. వీళ్ళు పాపనే తిట్టారనమాట, నీకేంటి అది ఇది అని చెప్పేసి. ఆ భయంతో నెక్స్ట్ టైం వాడు హ్యాండ్ వేస్తే ఆ పాప సైలెంట్గా ఉంది. దాని రిజల్ట్ ఏమైందంటే ఆ పాప ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ ప్రెగ్నెన్సీ వచ్చాక ఆ పేరెంట్స్ షాక్ అయ్యారు. సో ప్రెగ్నెన్సీ నలుగురు తెలిస్తే పాప ఫ్యూచర్ అండ్ పెళ్ళికి ఇబ్బంది అయిందని చెప్పి ఆ ప్రెగ్నెన్సీ తీపిచ్చేశారు. పాప తీసుకోలేక ఇలా జరిగింది. ఆ పాప తీసుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఆ తర్వాత వీళ్ళు రియలైజ్ అయ్యి పేరెంట్స్ అప్పుడు కంప్లైంట్ ఇచ్చారనమాట. సో జరగాల్సిన నష్టం జరిగాక అది ఏమీ ఉండదు. నేను అదే చెప్తాను అనమాట ఎవరికైనా. ఈ రోజులో చాలా కిడ్నాప్ జరుగుతున్నాయి, చాలా విధాలుగా జరుగుతుంది. ఇలా జరిగాక ఓహో ఇలా జరుగుద్దా మనకి తెలియదే అనేది బిజినెస్ అవ్వచ్చు, ఎగ్జామ్స్ అవ్వచ్చు, ఎవరికైనా ఏదైనా ప్రపోజల్స్ అవ్వచ్చు, అలాంటి విషయాల్లో ఇలా ఫీల్ అయినా పర్లేదు. బట్ పిల్లల విషయంలో కేర్ఫుల్. ఎందుకంటే మీకు తెలియని ఒక మిస్టేక్ వల్ల లైఫ్ మిస్ అవుతుంది. అది ఒక ఫ్యామిలీ లైఫ్, ఒక పాప లైఫ్, ఒక బాబు లైఫ్. అందుకే కేర్ఫుల్గా ఉండాలి. మనం ఈ రోజుల్లో సొసైటీలో జరిగే అన్నిటినీ పిల్లలతో డిస్కస్ చేయాలి. అండ్ అంటే మీన్స్ పిల్లల కిడ్నాప్ గురించి చెప్పేది, వాళ్ళకి తెలియని ఏదేదో టాపిక్స్ వచ్చి వాళ్ళ మైండ్ ఖరాబ్ చేయాలనే ఉద్దేశం అది కాదు. రైట్, అండర్స్టాండ్, థింక్ పాజిటివ్. అంటే చిన్నపిల్లల మీద అత్యాచారాలు అంటే కిడ్నాప్ జరగడం, వీటికి సంబంధించిన అవేర్నెస్ వాళ్ళకి తీసుకురావాలి. వన్స్ ఒకవేళ ఎవరైనా వచ్చి తీసుకొని వెళ్ళాలనిపించి ప్రయత్నించిన దాని నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలనేది దానికి ప్రత్యేకంగా మన నాలెడ్జ్ బేస్ చేసుకొని చెప్పాలి పిల్లలకి. ఎందుకంటే వాళ్ళకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మనం చెప్పడానికి ప్రయత్నించాలి, వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలి. నెక్స్ట్ నెంబర్ 2, పిల్లలు ఏదైనా సరే వాళ్ళకి ఇలా చేస్తున్నారు చుట్టుపక్కల సొసైటీ అని చెప్పినప్పుడు మనం దాన్ని భరోసా ఇవ్వాలి, నేనున్న తల్లి అని చెప్పేసి. అంతేగాని నువ్వు ఇలా చేసావు అని చెప్పేసి ఆ పాపను తిట్టేసి ఆ పాపని ఇబ్బంది పెట్టి ఆ పాప మన దగ్గర పేరెంట్స్తో చెప్పుకోలేని బాధ పిల్లలకు ఉంటే పిల్లలు వృద్ధులకు రారండి. ఇది పక్కా నిజం. పేరెంట్స్ గాడ్స్ అని ఎందుకంటారు? భరించేటోళ్ళు, భరోసా ఇచ్చేటోళ్ళు, భవిష్యత్తు చూపించేటోళ్ళు కేవలం పేరెంట్స్, ఇంకెవ్వరు కారండి. అందుకే ఆ కనీస ధర్మం పేరెంట్స్ అనేది పాటించడం మన ధర్మం. అండ్ ఇంకొకటి, ఇప్పుడు పిల్లల మీద జరిగే చాలా చట్టాలు వచ్చాయి, పోక్సో చట్టం, ఇంకా చాలా వచ్చాయి. ఇప్పుడు ఈ చట్టాలు ఎన్ని వచ్చినా సరే పిల్లల మీద జరిగే అత్యాచారాలు 2020 ఇయర్ క్యాలిక్యులేషన్ ప్రకారం 47,221 మందిని ఇలా కేసెస్ ఫైల్ అయితే, అంటే పర్ డే 192 కేసెస్ అనమాట. అంటే పర్ అవర్ గంటకి 5 నుంచి 6 కేసెస్ అవుతుంది. అంటే మీరు ఆలోచించండి ఎంత దారుణమైన సిచ్యువేషన్ మనం ఉన్నాం. దీనికి సంబంధించి ఇంకా ఎంక్వైరీస్ అంటే ఎవరు చేస్తున్నారు అంటే ఏదో ఒక వేరియా నుంచి ఇలా చేస్తున్నారంటే 94% చుట్టూ సరౌండింగ్స్ నుండి వీళ్ళకి తెలిసిన పర్సన్సే 94%.
ఇట్స్ నాట్ ఎ జోక్. అండ్ అందులో కూడా 53.4% పిల్లలు అంటే మన ఫ్యామిలీకి ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందుకే బ్లైండ్గా ఎవరు నమ్మమాకండి, ఎవరు నమ్మమాకండి. వాళ్ళకి ఇచ్చి పంపించాం పాపని, వాళ్ళకి ఇచ్చి పంపించాం బాబుని, ఇలాంటివి వద్దు. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ జరిగాక అది రిలేషన్కి ప్రాబ్లమే, మనకి ప్రాబ్లమే. ఇప్పుడు ఇందాక చెప్పా రిలేషన్ మేనమామ అని చెప్పేసి. సో మామ అంటే ఎలా ఉంటుంది అప్పుడు, వాళ్ళ మదర్ సొంత అన్న తమ్ముడు అయి ఉంటాడు. సో ఎంత ఇబ్బందిగా అనిపిస్తుంది ఒకసారి ఆలోచన, వాడు కామానికి లోని. సో ఇలాంటి ఇన్సిడెంట్ అనేది జరగకుండా మనం తగు చర్యలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిన, నేను నన్ను మాట్లాడే విధానం మీకు నచ్చిన, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వెల్కమ్ టు నందు ఇన్ఫర్మేషన్ ఫ్యామిలీ.